కథాభిమానులందరికీ నమస్కారం అండి. మనము చెప్పుకునేది తెనాలి రామకృష్ణ కథలో చిన్న సంఘటన. ఒకసారి ఏమైందంటే విజయనగర సామ్రాజ్యంలో ఒక చిత్రకారుడు ఉన్నాడు. ఆ చిత్రకారుడికి బొమ్మలు చాలా బాగా అందంగా వేస్తూ ఉంటాడనమాట. అయితే అక్కడ ఆ ఊర్లో ఒక వ్యాపారి ఏం చేశాడంటే, నా చిత్రానికి 1000, నీకు 10 వరహాలు ఇస్తానని చెప్పాడు. అతను ఏం చేశాడంటే ఆయన్ని చక్కగా ఒక వారం రోజులు కష్టపడి మంచి మంచి రంగులతోని ఒక చిత్రం వేశాడు. వేస్తే అతను వచ్చినప్పుడు చూపించాడు. ఇదిగోనండి మీ చిత్రము అని చెప్తే, ఇది నా చిత్రంలా లేదే, ఇది ఎవరో చిత్రంలా ఉందే అన్నాడు. అదేమిటండి మీలాగే వేస్తే కాదంటారా అని అడిగేసి, సరే అయితే మళ్ళీ ఇంకోటి వేస్తానని చెప్పేసి వేశాడు. అంటే అతను డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో అతను నాది కాదే అన్నాడనమాట. మళ్ళీ మర్నాడు ఇంకొక వారం రోజులు పోయాక మళ్ళీ ఇంకో చిత్రం వేస్తే, ఇది కూడా నాదిలాగలేదే అని అన్నాడు. అనేసరికి చిత్రకారుడు చాలా బాధపడ్డాడు. ఏంటంటే కూటి కోసం కోటి విద్యలు కదా, డబ్బు లేకపోతే ఏముంది, ఏదైనా ఒక బొమ్మ గీస్తేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది. అలాంటి సమయంలో పాపం ఏం చేస్తాడు అతను, మళ్ళీ ఇంకో చిత్రాన్ని గీశాడు. చిత్రం గీసిన తర్వాత మన వ్యాపారి మళ్ళీ వచ్చి ఏమిటి ఇది కూడా నాదాలా లేదు, వేరే వాళ్ళలా ఉంది అని అన్నాడు. అనేసరికి ఇంకా ఏం చేయాలో అతనికి అర్థం కాల. ఏం చేయాలి, ఈ చిత్రాలన్నీ వేసినవన్నీ ఏం చేయాలి, రంగులు పోయినాయి, అంతా పోయింది, ఇతను చూస్తే ఏనేమో నా చిత్రంలా లేదంటున్నాడు అని చెప్పి వీధిలో అలా కూర్చున్నాడు. 2 బొమ్మలను పక్కన పెట్టుకుని ఏం చేయాలా దేవుడా అంటూ బయట కూర్చునేసరికి అక్కడ ఏమైందంటే, అటుగా తెనాలి రామకృష్ణ వెళ్తుంటే అక్కడ ఏమైందంటే ఆ చిత్రాల నుండి చూశాడు. ఏమయ్యా చిత్రకారుడా, ఏమిటి నీ బాధ ఏమిటి అని అడిగాడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా మనం దిగులుగా కూర్చున్నాం అనుకో, ఏంటి విషయం, ఏం జరిగిందని అడుగుతాం కదా, బాగా మనుషుల్లో తెలిసిన వాళ్ళు అయితేనే. అప్పుడు అతని చిత్రకారుడు అంటున్నాడు, ఏం చేయమంటారు స్వామి, ఒక వ్యాపారి చక్కగా బొమ్మలు గీయించుకున్నాడు, నాది కాదు అంటున్నాడు. అంటే ఒక పని చెయ్యి, వాటి కింద ఏం రాస్తావంటే అని ఒక చెవిలో చిన్నగా చెప్పేసేసి ఒక మాట వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా 2-3 రోజులకి చిత్రకారుడు వచ్చేసరికి ఆ చిత్రకారుడి చిత్రాల ముందు ఒక దాని మీద దద్దమ్మ అని, ఇంకొక దాని మీద చవట అని రాశాడనమాట. రాసేసరికి ఆ వ్యాపారికి చాలా కోపం వచ్చింది. ఏమిటి నా బొమ్మల కింద ఇలా చవట దద్దమ్మ అని రాస్తావా, ఏమిటి విషయం చెప్పు అని చెప్పేసి గబాలను తీసుకుని అందరూ చూస్తున్నారని సిగ్గుపడిపోయి అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేసి వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. మన తెనాలి రామకృష్ణ గారు ఎలా చెప్పారో చూసారా మరి, వాడికి భక్తి వచ్చింది, డబ్బులు వచ్చాయి, పాపం సంతోషంగా ఆనందంగా బతికాడు అనమాట వాడు. ఒక చిన్న సంఘటన చెప్పుకుందాం అయితేని, అష్టదిగ్గజాల కవర్లో దూర్జటి అనే ఒక కవి ఉన్నాడు. అతడు శ్రీకృష్ణదేవరాయల వారికి దూర్జటి అంటే చాలా గౌరవం ఎక్కువ. రాయలవారు దూర్జటి కవిత్వంలో మాధుర్యాన్ని సమయం ఉన్నప్పుడల్లా పొగుడుతూనే ఉండేవాడు. అబ్బా మీరు ఎంత బాగా రాశారండి, ఎంత బాగా చేస్తున్నారండి అనేవారు. అతను చూడటానికి కూడా ఎలా ఉండేవాడంటే, నుదుటికి విభూది పెట్టుకుని మెడలో రుద్రాక్షలు వేసుకుని ఆదిశంకరుడు కైలాసం నుంచి దిగి వచ్చాడా అనేటట్టుగా ఉండేవాడు దూర్జటి కవి. చాలా బాగుండేవాడు అనమాట ఆయన. అయితే కాళహస్తీశ్వర మహస్యం అనే ఒక మంచి దివ్య ప్రబంధాన్ని దూర్జటి రచిస్తున్నట్టుగా రాయలవారికి తెలిసింది. ఒకనాడు రాయలవారు ఏం చెప్పారంటే, స్వయంగా ఆ గ్రంథంలోని ఒక రసవత్తరమైన సన్నివేశాన్ని చదవరా అని దూర్జటిని అడిగితే ఆ కార్యవందలి చమత్కారం రాయలవారికి తన్మయత్వం చేసేసింది. అంటే అందులో ఒక దాన్ని చక్కగా చదివాడనమాట. ఆ కవితా పాఠవాల నిండు సభలో శృతిమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పలుకకేలా కలిగేని యతులిత మాధురీ మహిమ అని పొగుడుతూ రాయలవారు పండితులని ప్రశ్నించాడు. ఇది విని రాజుగారు ఎక్కువ ప్రశ్నించుట చిన్నతనంగా ఉందన్నమాట. దూర్జటి కవి రచన ముందు మన కవి రచన దిగదుడిపన్నమాట అన్న భావం వాళ్ళ మనసులోకి ఉండి
నోరు కదపలేక ఏమీ చెప్పలేక చిన్నబుచ్చుకున్నారు మిగతా కవులందరూ కూడాను. అప్పుడు రామకృష్ణ లేచి, మహారాజా, మీరు నాకు ఒక 15 రోజులు సమయం ఇస్తే గనక ఆ ప్రబంధాన్ని పఠించి దూర్జటి కవి రచనల్లోని తీయదనాన్ని ఎట్లుందో వివరిస్తానే అన్నాడు. రాయలవారు సరే అని ఒప్పుకున్నారు. ఆ రోజు నుంచి రామకృష్ణ 15 రోజులు వెళ్ళడం మానేశాడు. పైకి ఎంతో మంచివాళ్ళ కనిపించే దూర్జటి కవికి కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయి. ఏమిటంటే, ఎవరన్నా కొత్తగా వేశ్యలు వస్తే ఖచ్చితంగా ఆ కవిని కలిసి వెళ్తూ ఉంటారు. అది ఒక ఆచారంగా అయిపోయింది అతనికి. అలాంటి మహాకవి వేశ్యలతో ఉండడం ఏమిటి అని మిగతా కవులందరూ చాలా బాధపడ్డారు. ఇలాంటి కవిని మన శ్రీకృష్ణదేవరాయలు పొగుడుతున్నారా ఏమిటి ఈ విషయం అని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. మరి ఎవరికైనా అన్ని లక్షణాలు ఉంటేనే కదా, మంచి లక్షణాలు ఉంటేనే కదా వాళ్ళు పొగడడానికి ముందుకు వెళ్తారు. మరి ఒకరోజు కవులందరూ రామకృష్ణతో అంటున్నారు, మనం దూర్జటి కవి ఏమిటి ఇలాగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు అనుకుని ఎంత చెప్పినా వింటం లేదు. నువ్వు ఏ విధంగా రాయలవారికి దృష్టిలో తీసుకురావాలి, రాయలవారు దూర్జటి కవిని మందలించేటట్టు చేయాలి అని చెప్పారు. ఎందుకంటే అతను వేశ్యాలోలుడు కదా, అందుకు నువ్వే సమర్థుడివి రామకృష్ణ, వెళ్ళి రాయలవారికి చెప్పు, అతన్ని మంచి మార్గంలో నడిచేటట్టు చెయ్యి అని చెప్పారు. రామకృష్ణ ఒప్పుకున్నాడు. ఆ రోజు నుండి రామకృష్ణ రోజుకో రోజు మారువేషం వేసుకుని పాఠశాల కింద దూర్జటి ఇంటికి అరుగు మీద రాత్రిపూట పడుకుంటున్నాడు. ప్రతిరోజు వాళ్ళ అరుగు మీద పడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు మరి? ఒకరోజు రాత్రి దూర్జటి కవి శాలువా ముసుగు వేసేసుకుని బయటకు వచ్చేసి అడుగులు వేసుకుంటూ వెళ్ళడం గమనించాడు రామకృష్ణ కవి. ఆయన గమనించకుండా ఉంటాడా? గమనిస్తే ఊరుకుంటాడా? ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో చూస్తూ కూడా వెళ్ళడంతోనే దూర్జటి అది గమనించలేదు. దూర్జటి కవి ఏం చేశాడంటే వేశ్యవాటికి చేరాడు. ఒక గృహం ముందు లోపలికి వెళ్ళిపోయాడు. రామకృష్ణగా వెంటనే ఆ వాకిలికి అడ్డంగా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. 3వ జాము రాగానే ఆ కవి బయటకు వచ్చి వాకిలికి అడ్డంగా పడుకున్న రామకృష్ణ కవిని చూడకుండా కాళ్ళను తొక్కేసరికి రామకృష్ణ వెంటనే లేచి దూర్జటి కవి పాదాలను పట్టుకుని, స్వామి, నేను రామకృష్ణను, రాకూడని సమయానికి వచ్చినందుకు మన్నించండి, వెళ్ళొస్తానే అని వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అవురా, రామకృష్ణ కవి ఎంత చమత్కారి! ఎవరికంట పడకూడదు అనుకుంటున్నానో అతనికంటే పడ్డాను కదా, ఇక నా గతి ఏమవుతుందో అని బాధపడుతూ విచారిస్తూ ఇంటికి బయలుదేరాడు. తెల్లారింది. రామకృష్ణ కవి కాలకత్యాలు తీర్చేసుకుని రాజసభకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నాడు. రాయలవారు సభకొచ్చి తన సింహాసనం ముందు కూర్చుని కవులందరి వంక చూశాడు. రామకృష్ణ కవిని చూసి శ్రీకృష్ణదేవరాయలు శృతిమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పలుకులకేలా కలిగని అతులిత మధురీ మహిమ అని ప్రశ్నించగానే రామకృష్ణ కవి వెంటనే లేచి, హా తెలిసెన్ భువనైక మోహినో ధృత సుకుమార హార వనిత జనిత ఘనతాపహారి సంతత మధురాధి రోధిక సుధారస ధారల గ్రోలుటం జూమి వేశ్యల అధరపానము గ్రోలుట వలనే దూర్జటి కవిత్వమునకు ఇంత మధురము వచ్చింది అని చెప్పాడు. అనేసరికి ఆ సమాధానం విన్న వెంటనే సభలోని వాళ్ళందరూ కూడా గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. దూర్జటి కవి తల దించేసుకున్నాడు. అప్పుడు రాయలవారు, ఏమిటి రామకృష్ణ, ఇలాగ వివరిస్తున్నావేంటి? సరిగ్గా నాకు వివరంగా చెప్పు, ఏమిటి నువ్వు చెప్పేది నాకేం అర్థం కాలేదు అన్నాడు. రామకృష్ణ కవి శ్రీకృష్ణదేవరాయ అంటూ తను చూసిన వృత్తాంతమంతా కళ్ళకు కట్టినట్టుగా చెప్పి, ఇంటిలోని రంభ వంటి ఇల్లాలు ఉండగా ఆమె మానానామెను వదిలిపెట్టి ఆమె పట్ల ఇసుమంతైన కనికరం చూపని ఈ కవితా మాధురి జురిగల దూర్జటి కవి రాత్రులందు సానికంపలతో సరసారాడని సరసుడు అని చెప్పాడు. రాయలవారు ఏకాంతంలో దూర్జటి కవిని చివాట్లు పెట్టి, మీ అంతటి వాళ్ళు నీచపాలనకు పాల్పడతారా?
కంచే చేయనమేస్తే ఎలాగా? మీకు ఇలాంటి పని చేయొచ్చా మీరు? మీకు బుద్ధి చెప్పాలి నేను. రేపటి నుండి దూజటి కవిని ప్రత్యేకంగా పోవడం మానేశాడు. మర్నాటి నుండి కూడా. అంటే అతనికి వీళ్ళ విషయం అంతా తెలిసిపోయింది. తెలిసి దూజటి కవిని దూరంగా పెట్టడం మొదలుపెట్టారు. లేకపోతే అస్తమాను పొగుడుతూ ఉండేవాడు కదా, ఇతను చాలా మంచివాడు, గొప్ప కవితలు రాస్తాడు, చక్కగా పద్యాలు రాస్తాడు అని చెప్పేసి అక్కడి నుండి కూడా అతన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. మరి కవుల్లో కూడా ఇన్ని రకాలుగా ఉన్నాయని మనకి ఇలా తెలుస్తుందన్నమాట. రామకృష్ణ కవి ప్రతిసారి కూడా రాయల వారికి కూడా ఉంటూ కవులు ఏం తప్పులు చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో అనే విషయాన్ని ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి వాళ్ళని ఎలాగా చేస్తే మార్పు వస్తుందనే విషయాన్ని తెలుసుకుని దగ్గరుండి వాళ్ళకి మంచి చెప్పించేవాడు రాజు చేత. రాజులు బాగుంటే రాజ్యాలు బాగుంటాయి, రాజ్యాలు బాగుంటే ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటే అంతా బాగుంటుంది కదా. మరి ప్రకృతి ఎంత గొప్పది. మరి బాగోవాలంటే రాజు ఏం చేయాలి? పరిపాలన చక్కగా చేయాలి. పరిపాలన చేయాలంటే సరైన మంత్రులు, సేనాధిపతులు అందరూ ఉండాలి, కవులు ఉండాలి. వాడు చక్కగా విషయాన్ని వివరించి చెప్పాలి. వీటన్నిటిలో దిట్టైన రామకృష్ణ చాలా గొప్పవాడు. అన్ని విషయాలు కూడా వివరిస్తూ రాజుగారికి అండగా దండగా ఉంటూ, ఒకసారి రాజు కోప్పడినా కూడా అతనిని తన దారిలోకి తెచ్చుకుని మంచి మార్గంలో రాజును పెట్టి తన సమయాన్ని కాలాన్ని కూడా రాజావారికే అంకితం చేస్తూ వచ్చాడన్నమాట. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.